మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఇజ్రాయెల్ సాంకేతికతను అందించడానికి ముందుకు రావడం పట్ల పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ దేశ రాయబారి రుబెన్ అజర్కు శ్రీధర్బాబు కృతజ్ఞతలు తెలిపారు. కృత్రిమ మీద సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణకు సహకరించాలని శ్రీధర్బాబు కోరారు. మంత్రి అభ్యర్థనను రుబెన్ అజర్ సానుకూలంగా స్పందించారు. 200 ఎకరాల్లో ఏఐసిటిని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని శ్రీధర్బాబు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇజ్రాయెల్ ఏ పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చినా నైపుణ్యం కలిగిన మానవ వనరులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీధర్బాబులో తమ దేశాన్ని సందర్శించాలని రాయబారి రుబెన్ ఆహ్వానం పలికారు. తెలంగాణతో వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఆసక్తితో ఉన్నామని తుర్కీ దేశపు రాయబారి ఫిరెట్ సునీల్ వెల్లడించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో భేటీ అయిన ఆయన పరస్పర సహకారంపై చర్చించారు. తుర్కీ తెలంగాణల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయని శ్రీధర్బాబు అన్నారు.